అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ. రాజేష్, ఎక్కడున్నావు? నేను గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాను. నువ్వు త్వరగా వచ్చేయి. సరే, ఇంట్లో నాన్నగారున్నారు. ఆయన బయటికెళ్ళాక వస్తాను, అక్కడే ఉండు అంటూ కాల్ కట్ చేసింది వెనెల. ఇక ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు రాజేష్. కాసేపటికి వచ్చేసింది వెనెల. వచ్చేసావా అని నవ్వుతూ పరుగున వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు. నిన్ను చూసి ఎన్నాళ్ళైందో అని అతని మోము నిండా ముద్దులు కురిపించింది. సరే కానీ ఇలా చాటుగా మాటుగా ఎన్నాళ్ళు కలుసుకుంటాం, మనం త్వరగా పెళ్లి చేసుకుందాం వెనెల అన్నాడు రాజేష్. అమ్మో, ఇంట్లో నాన్నగారు మన ఇద్దరి విషయం తెలిస్తే చంపేస్తారు. మరేం చేద్దామనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు రాజేష్. వెన్నెల, ఎక్కువ రోజులు వెయిట్ చేయడం నా వల్ల కాదు. నాకు నువ్వు కావాలి. మీ నాన్నగారితో వచ్చి నేను మాట్లాడనా? అమ్మో వద్దు రాజేష్, చంపేస్తాడు. మరి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామా? అమ్మో, నాన్నగారిని మోసం చేయడమా? ఎక్కడున్నా వెతికి మరీ వచ్చి మన ప్రాణాలు తీసేస్తాడు. మరేం చేద్దాం? నేనే మెల్లగా ఇంట్లో చెబుతాను. సరే, నా బాధ అర్థం చేసుకోవేనెలా. ఎక్కువ రోజులు నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. సరే రాజేష్, తప్పకుండా నేను ఇంట్లో చెబుతాను. ఒకవేళ మీ నాన్నగారు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? నువ్వన్నట్లుగానే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సరే, జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని చెప్పి ఆమెను మనస్ఫూర్తిగా హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ, మళ్ళీ వస్తావు కదా అన్నాడు. తప్పకుండా వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల. ఇక వీళ్ళిద్దరినీ అలా చూసిన వెన్నెల అన్నయ్య సురేష్, అంటే మా చెల్లెలు కులం తక్కువ వాడిని ప్రేమిస్తుందా? దీని సంగతి నాన్నకు చెప్పి ఎలాగైనా దీని పెళ్లి చేయిస్తాను అనుకుంటూ ఇంటికి ఆవేశంగా బయలుదేరాడు సురేష్. ఇక ఇంటికెళ్ళిన వెనెల ఈ విషయం వాళ్ళ నాన్నగారితో ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఉంది. ఏమైందమ్మా, ఈ మధ్యలో డల్గా ఉంటున్నావు అని అడిగాడు భూపతి. అది నాన్నగారు అనే విషయం ఎలాగైనా చెప్పాలని ఫిక్స్ అయింది వెన్నెల. కొట్టినా సరే తిట్టినా సరే పడాలని నిర్ణయించుకుంది. అది నాన్నగారు అని చెప్పబోతుండగా, నాన్నగారు, ఇది కులం తక్కువ వాడిని ప్రేమిస్తోంది. ఈ స్టోరీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, ఎవరు సీరియస్గా తీసుకోకండి. స్టోరీలో భాగంగా రాయాల్సి వస్తోంది అని చెప్పగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి వెన్నెలకి. ఇక్కడ భూపతి కొడుకు మాటలకి కళ్ళెర్రజేసి చూస్తున్నాడు కూతుర్ని. ఏంటి వెన్నెల, అన్నయ్య చెప్పేది నిజమేనా అన్నాడు కోపంగా. ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించి మౌనంగా చూస్తోంది. అంటే వీడు చెప్పేది నిజమేనన్నమాట అంటుంటే అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది. సురేష్, రేపు చెల్లికి సంబంధం మాట్లాడడానికి పక్కూరికి వెళ్తున్నాం, రెడీగా ఉండు అని వెన్నెలని కోపంగా చూస్తూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు భూపతి. వెన్నెల ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. అది పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఒక కన్ను దాని మీద వేసి ఉంచు అన్నాడు కొడుకుని చూస్తూ. సరే నాన్నగారు అన్నాడు సురేష్. ఇక వెన్నెల రాజేష్తో మాట్లాడే వీలు లేకుండా ఉండడంతో ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. రూమ్ నుండి బయటకు కూడా రాలేదు. ఇక రాజేష్తో ఎలాగైనా ఈ విషయం చెప్పాలి అనుకుంటోంది వెన్నెల. కానీ ఏం చేయాలో, అతన్ని ఎలా చేరుకోవాలో అర్థం కావట్లేదు. ఇక ఏదో నిర్ణయించుకున్న దానిలా బట్టలన్నీ సర్దుకుంది బ్యాగులో. రాత్రి 12 గంటల సమయం. ఊరంతా నిద్రపోతున్న వేళ. ఇక సర్దుకున్న బ్యాగ్ని చేతిలో పట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నారా లేదా అని చెక్ చేసుకొని ఒక్కో అడుగు వేస్తూ ఆ ఇంటిని దాటింది. ఇల్లు దాటడంతోనే ఆమె ప్రేమ సక్సెస్ అయినంత సంతోషం అనిపిస్తుంటే వెనక ముందు ఆలోచించకుండా నడకలో వేగం పెంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రాజేష్ ఇల్లు చేరుకున్న వెనెల అతని గుమ్మం ముందు నిలబడి డోర్ దబదబా వాయిస్తోంది. మళ్ళీ ఎవరైనా చూస్తే ఆమెను బంధించేస్తారని అలాగే కొడుతూ ఉంటే కాసేపటికి డోర్ ఓపెన్ అయింది. ఎదురుగా ఉన్న రాజేష్ని చూసి అమాంతం అతన్ని హత్తుకుంది. ఆ టైంలో వెన్నెలని చూసి షాక్ అయ్యాడు రాజేష్. వెన్నెల, నువ్వేంటి ఈ టైంలో అని కంగారుగా అడుగుతుంటే, రాజేష్, మన విషయం మా అన్నయ్య ఇంట్లో చెప్పాడు. దాంతో మా నాన్నగారికి కోపం వచ్చి నాకు రేపు సంబంధం చూడ్డానికి వెళ్తున్నారు. మనం ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఖచ్చితంగా నిన్ను మా నాన్నగారు ఒప్పుకోరు. నాకు బలవంతంగా పెళ్లి చేస్తారు. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని బ్రతకలేను రాజేష్. పద, ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటూ ఏడుస్తూ చెబుతుంటే, సరే సరే నువ్వేడవకు, నేను ఇంట్లో ఏమైనా డబ్బు ఉందేమో చూసుకొని తీసుకొస్తా అంటూ లోపలికెళ్ళాడు.
బీరువాలో అతను దాచిన కొంత డబ్బు దొరకడంతో దాన్ని తీసుకొని జేబులో వేసుకొని 2-3 జతల బట్టలు బ్యాగ్లో పెట్టుకొని వెన్నెలను తీసుకొని ఆ ఊరు దాటి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెన్నెల కనిపించట్లేదని ఊరంతా గొల్లుమంది. భూపతి గారి కూతురు లేచిపోయిందంట అని ప్రతి ఒక్క మనిషి చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. ఊరిలో పెద్ద మనిషి అయిన భూపతి అవమానంతో తల తీసేసినట్లయితే అక్కడి నుండి కత్తి తీసుకొని ఆవేశంగా రేయ్ సత్తి, సుమో తీరా అనగానే పరిగెంతుకుంటూ వచ్చి సుమో స్టార్ట్ చేశాడు డ్రైవర్. ఇక భూపతితో కలిసి సురేష్, మిగతా రౌడీలు కూడా 5గురు బయలుదేరారు. ఇక ఊరి పొలిమేర నుండి సిటీ శివార్లలో ఎక్కడైనా కనబడతారేమో అని వెతుకుతున్నారు. కానీ ఎక్కడా కనిపించట్లేదు. సిటీ మొత్తం గాలించారు. దగ్గర ఉన్న ఊర్లు కూడా వెతకడంతో ఎక్కడా కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆమె జాడ దొరకదని వాళ్ళకి అర్థమైంది. ఎన్ని రోజులు దాక్కుంటారో నేను చూస్తాను. వాడేం పని చేయట్లేదు. తీసుకెళ్లిన డబ్బులు వారం రోజులకి అయిపోతాయి. తర్వాత ఏం చేస్తారు నేను చూస్తాను అనుకుంటూ వెతికి వెతికి అసహనంగా అనిపిస్తుంటే ఇంటికి వెళ్ళిపోయారు. ఇక రాజేష్ హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో తలదాచుకున్నారు. కొన్ని రోజుల నుండి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుదామనుకున్నారు. రాజేష్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు వేరే పెళ్ళి చేస్తారేమోనని భయపడిపోయాను. నాకు నువ్వుంటే చాలు రాజేష్, నాకు ఎవ్వరూ అవసరం లేదు అంటూ అతన్ని చుట్టేసింది వెన్నెల. ఆమె అంత దగ్గరగా ఉంటే అతనిలో ఏదేదో అయి ఆమెను దూరం జరిపాడు. ఏమైంది, ఎందుకిలా దూరం చేస్తున్నావు అని బాధగా అడిగింది. లేదు వెన్నెల, నువ్వు దగ్గరగా వస్తుంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. నువ్వు దూరంగా ఉండు అంటుంటే నవ్వుతూ వస్తే రానివ్వు, నా మీదే కదా అని నవ్వుతూ అతన్ని గట్టిగా హత్తుకుంది. మనకింకా పెళ్ళవలేదే అన్నాడు. అతని మాటకి చాలా సంతోషంగా అనిపించింది. ఏంటి నవ్వుతున్నావు? కట్టుకున్న పిల్లాన్ని పిలిచినట్లు ఆ పిలుపు బాగుంది. అలాగే కంటిన్యూ అయిపో. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం అనింది వెనెల. చేసుకుందాం, కానీ నేను ఏదో ఒక పని చేసుకుంటాను. నిన్ను బాగా చూసుకోవాలి. ఇంట్లో నుండి తీసుకొచ్చాను, కానీ కనీసం ఒక్క పూట తిండి పెట్టకపోతే నేను మగాన్ని ఎలా అవుతాను అని బాధగా అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది, అదే ఆలోచిస్తున్నాను అని ఆలోచనలో పడ్డాడు. అబ్బా, రేపటి దాని గురించి రేపు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం, అది ఎంజాయ్ చేయకుండా ఏంటో ఆలోచిస్తున్నావెందుకు? నేను 2 రోజులు కనిపించకపోతేనే అల్లాడిపోతావు. ఇప్పుడు నీ కళ్ళ ముందున్నాను, నీకేమనిపించట్లేదా అని మూతి ముడుచుకుంది. ఎందుకు అనిపించట్లేదు? చాలా అనిపిస్తోంది. నిన్ను ఏదేదో చేయాలనిపిస్తోంది అంటూ ఆమె పెదాలని చూస్తూ అంటుంటే సిగ్గుతో కళ్ళు కిందకి వాలిపోతున్నాయి ఆమెకి. ఇక ఆమె సిగ్గు అతనికి నవ్వొస్తుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని కళ్ళలోకి సూటిగా చూస్తూ పెదాలని అందుకున్నాడు. ఇక మొదటిసారి పెదవుల కలయికకి కొత్త కొత్త అనుభూతులని పొందుతుంటే అతన్ని మరింత ఆమెలోకి పొదువుకుంటూ అతని కుదుళ్ళని బలంగా బిగించింది. ఆమె ఇస్తున్న సహకారానికి పెదవుల్లోని మధుర మకరందాన్ని అమాంతం జుర్రుకొని వదిలాడు. ఇంకాసేపు అలాగే ఉంటే పెళ్లి కాకముందే ఫస్ట్ నైట్ జరిగిపోతుందని అతని ముద్దుకి సిగ్గు ముంచుకొస్తుంటే అతని చూపులకి తాళలేక అక్కడి నుండి కర్టెన్ వెనకాలకి వెళ్ళింది. రాజేష్ కూడా నవ్వుతూ ఆమె వెనకాలే వెళ్ళాడు. ఆమె గుండెల్లో అలజడి మొదలవుతుంటే అతను ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. అతని స్పర్శకి గుండెసడి వేగంగా పెరుగుతోంది. ఆమెకి పెదవులు వణుకుతున్నాయి. నిలువెల్లా సిగ్గుతో తడిచిపోతోంది వెనెల. కోరుకున్న ప్రియుడు సాన్నిహిత్యంలో ఇంత మంచి అనుభూతి, భాషలకి అందని కొత్త కొత్త భావాలు. అతని స్పర్శలో ఆమె మెడవంపులో ముద్దు పెట్టి, నీకు ఒక్కరోజు కూడా దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు బేబీ. ముందు ఫస్ట్ నైట్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుందామా అని చెవిలో గుసగుసగా అంటుంటే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి నవ్వుతూ అక్కడి నుండి పారిపోయింది వెన్నెల. ఆమె వెనకాలే అతను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇక బయట గార్డెన్లో అలా పరిగెడుతుంటే రాజేష్ కూడా ఆమెను పట్టుకోవడానికి పరిగెడుతూ ఆమెను అందుకుని అమాంతం ఎత్తుకొని వచ్చి రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీదకి చేర్చి అతను ఆమె మీద చేరాడు. ఆయాసంతో రొప్పుతూ ఉంది. రాజేష్ కూడా ఆయాసపడుతూ, ఏంటి, నా నుండి పారిపోవాలి అనుకుంటున్నావా? నీ వల్ల కాదు అంటూ ఆమె ఎద మీద చున్నీని కాస్త పక్కకు జరిపి చెస్ట్పై ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా అంత సున్నితమైన ప్లేస్లో అతని పెదవుల తాకిడికి ఒళ్ళు జల్లుమంది. ఆమె నుండి పక్కకు జరిగి, ఇక పడుకో,
రేపు మన పెళ్ళి అయిపోతుంది తర్వాత అని ఆగిపోయాడు. సిగ్గుతో అతన్ని చూడలేక అతని గుండెల్లో ఫేస్ నిలిపి తర్వాత అనింది చిన్నగా. తర్వాత నువ్వు నా శరీరంలో కలిసిపోతావు. ఎంతలా అంటే ఎవరు మనిద్దరిని విడదీయలేనంతలా అంటూ తల మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు రెడీ అయి రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరి పెళ్లి చేసుకుని సాక్షి సంతకాలు వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టడంతో ఇంటికి చేరుకున్నారు. రాజేష్ ఆమె బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన చీరని కట్టుకొని పాలు గ్లాస్లో పోసుకొని అలజడిగా అనిపిస్తున్న గుండెని అదుపు చేసుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ రూమ్కెళ్ళింది వెన్నెల. ఇక తన కోసమే ఎదురు చూస్తున్న రాజేష్ డోర్ సౌండ్ వినిపిస్తుంటే తల తిప్పి చూశాడు. ఆమెను చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరాయి. బాపు బొమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది అతనికి. చంద్రబింబం లాంటి ఆమె మోము, శంఖం లాంటి మెడ, మగాడి చూపుకి సవాలు విసిరే ఆమె యవ్వన శిఖరాలు అతని కళ్ళని స్తంభింపజేస్తే పాలమీగడ లాంటి సన్నటి నడుము ఉందో లేదో అన్నట్లుగా చీరలో నుండి దోబూచులాడే బొడ్డు ని చూస్తుంటే అలాగే అతని కళ్ళు నిలిచిపోయాయి. దగ్గరికి వచ్చి అతని చేతిలో పాల గ్లాస్ పెట్టింది. ఆమె భుజాలు పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి చాలా అందంగా ఉన్నావు. ఇంత అందమైన అందగత్తే నాకు భార్యగా దొరుకుతుందని అస్సలు అనుకోలేదు అంటూ పాల గ్లాస్ ఆమె పెదవుల దగ్గర ఉంచాడు. ముందు నువ్వు తాగు రాజేష్ అనింది. లేదు అంటూ ఆమెకు తాగించి తను తాగేసి పైట చెంగుని పెదాలతో తీసి నిజంగా చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె ప్రతి అణువుని అతని పెదవులతో అభిషేకిస్తూ ఎత్తుపల్లాలని చేతులతో పెదవులతో కొలుస్తూ నాలుకతో రుచి చూస్తూ ఆమెలోని వేడిని రాజేసి ఆమెని ఆ రాత్రి అతని సొంతం చేసుకున్నాడు. ఇద్దరూ ఆ రాత్రి ఎవరు విడదీయలేనంత ఒకటయ్యారు. అలా రాజేష్ వెన్నెల ప్రేమగా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. రాజేష్కి ఓ కంపెనీలో జాబ్ వచ్చింది. ఇక సొంతంగా ఇల్లు రెంట్ తీసుకొని ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఉంటున్నారు. ఒకరోజు రాజేష్ ఇంటికి లేటుగా చేరుకున్నాడు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉండడం వల్ల. ఇప్పుడు చల్లటి వెన్నెలలా చక్కగా ఎదురొచ్చే భార్య ఆ రోజు ఎదురు రాలేదు. వెన్నెల అని పిలుచుకుంటూ లోపలికొచ్చాడు. ఖాళీ ఇల్లు దర్శనమిచ్చింది. ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. ఎక్కడికెళ్ళింది అని. ఇంటి పక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిందా అని వాళ్ళని కూడా అడిగాడు. ఎవరు రాలేదు అని చెప్పడంతో అర్థం కాక బుర్ర హీటెక్కుతుంటే తల పట్టుకున్నాడు. కింద సెక్యూరిటీ మీ భార్యని ఎవరో బలవంతంగా కార్లో ఎక్కించుకోవడం చూశానండి అంటుంటే ఒక్కసారిగా అలాగే షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు. కొంపదీసి వెన్నెల వాళ్ళ నాన్నగారు వచ్చి తనని తీసుకొని వెళ్ళలేదు కదా అన్న ఆలోచన రాగానే ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు రాజేష్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులను తీసుకొని ఊర్లోకి వెళ్ళమని సలహా ఇవ్వడంతో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుండి పోలీసులను తీసుకొని ఊర్లోకి వెళ్ళాడు రాజేష్. ఇక భూపతి ఇంటికి వెళ్ళిన పోలీసులు వెన్నెల కావాలని అడగడంతో నా కూతురు 6 నెలల క్రింద చనిపోయింది. ఎవరి గురించి వచ్చారు మీరు అన్నాడు భూపతి కోపంగా. అదేంటి మీ కూతురు తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది, చచ్చిపోయిందని ఎలా చెబుతున్నారు అంటుంటే లేచిపోయినప్పుడే చచ్చిందని నేను తలలో నీళ్లు పోసుకున్నాను. నా దృష్టిలో అది ఎప్పుడో చచ్చింది అన్నాడు అతను. భూపతి గారు నిన్న మీ కూతుర్ని ఎవరో తీసుకెళ్లారని మీ అల్లుడు కంప్లైంట్ ఇచ్చాడు అంటుంటే ఇన్స్పెక్టర్ ఎవడు అల్లుడు ఎవడికి అల్లుడు నోరు జాగ్రత్త అని కోపంగా కుర్చీలో నుండి లేస్తుంటే ఓకే కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడు. మీ మీదే అనుమానం ఉందని చెబుతున్నాడు. మర్యాదగా మీ కూతురు ఎక్కడుందో చెబితే తీసుకొని వెళ్ళిపోతాడు. లేకపోతే మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అంటుంటే ఇన్స్పెక్టర్ చెబుతున్నాను కదా నా కూతురు నా దృష్టిలో చచ్చిపోయింది అని. నేనెందుకు తనని కిడ్నాప్ చేస్తాను? అయినా నేను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అనగానే ఇక మాట్లాడలేదు ఇన్స్పెక్టర్. ఆధారాలు లేకపోతే కేసు నడవదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు పోలీసులు. ఇక అతనికి తన జీవితం శూన్యంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా భూపతి కిడ్నాప్ చేశాడు వెన్నెలని. ఇప్పుడు అతనికి ఎదురు వెళ్ళాలంటే బలం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచనలో ఉన్న రాజేష్ తల మీద ఒక్కసారిగా ఎవరో బలంగా కొట్టడంతో అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇక అతన్ని తీసుకెళ్లి ఆ రూమ్లో పడేశారు. అలా ఎప్పుడు స్పృహలోకి వచ్చాడో తెలీదు. చుట్టంతా చీకటిగా ఉంది.
కళ్ళు తెరిచి చూసిన తనకి భూపతి కిడ్నాప్ చేశాడని తెలుస్తుంటే ఇక్కడి నుండి ఎలాగైనా తప్పించుకొని నా వెన్నెలని కాపాడుకోవాలి అనుకుంటూ ఇక ఎలా తప్పించుకోవాలా ఆలోచిస్తున్నాడు. తప్పించుకోవడానికి ఎక్కడి నుండి దారి కనబడకపోయేసరికి మూలకు కిటికీ కనిపిస్తోంది. దాని దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుండి ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తున్నాడు. ఊర్లో ఉండే ఒక అతను వెళుతుంటే బాబాయ్ అంటూ అరుస్తున్నాడు. ఎవరో పిలిచినట్లు అనిపించి తల తిప్పి చూశాడు. బాబాయ్, ఈ రూమ్ నుండి బయటపడేయండి, మీకు దండం పెడతాను అని బ్రతిలాడుతుంటే సరే సరే రాజేష్, నువ్వు భయపడకు అంటూ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడతను. ఇక బయటకు వచ్చిన రాజేష్ వెన్నెల ఎక్కడుందో తెలుసుకోవాలని ఆలోచిస్తుంటే రాజేష్ భూపతి కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోందిరా అని చెప్పగానే ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడేది? అవును, ఆ భూపతి తన కూతురికి పెళ్లి చేస్తున్నాడు. అది నా భార్య. పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళెలా చేస్తారు అంటూ అక్కడి నుండి కదిలాడు రాజేష్. ఇక పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టి మంత్రాలు చదువుతున్నాడు పంతులు గారు. ఇక మాంగళ్య ధారణ జరిపించండి అని చెప్పడంతో ఇదిగోండి అంటూ తాళుబట్టు తీసి అబ్బాయి చేతిలో పెట్టగానే అతను ఏడుస్తున్న వెన్నెలని చూసి నవ్వుతూ తాళి ఆమె మెడలో కడుతుండగా భూపతి అంటూ అరిచిన అరుపు వినిపించింది. అందరూ ఒక్కసారిగా తల తిప్పి చూశారు. పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్ళెలా చేస్తావు? నా భార్య మెడలో తాళి పడింది అంటే నీ కొడుకు తల ఇప్పుడే లేచిపోతుంది అంటూ సురేష్ మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తుంటే నా కొడుక్కి ఏమైనా అయ్యిందంటే నిన్ను ఇక్కడే నిలువున చీరేస్తా అంటూ కోపంగా ముందుకొచ్చాడు భూపతి. అతని మాటలు ఏం పట్టనట్లు ముందు నా భార్యని నా దగ్గరికి పంపించు, లేకపోతే నీ కొడుకు శవాన్ని నీకు బహుమతిగా ఇస్తాను అని బెదిరిస్తుంటే పంపను అంటూ మొండిపట్టు పట్టాడు. సరే అయితే అంటూ మెడపైన కత్తి గట్టిగా లోపలికి దింపుతుంటే చర్మాన్ని చీల్చుకుంటూ లోపలికెళ్తోంది ఆ కత్తి. నాన్న, దాన్ని పంపించు, లేకపోతే ఇక్కడ నేను చచ్చేలా ఉన్నాను అని అరుస్తున్నాడు సురేష్. ఇక మెడ నుండి కారుతున్న రక్తాన్ని చూసి కూతుర్ని కోపంగా ఓ చూపు చూశాడు. వెంటనే అక్కడి నుండి రాజేష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వెన్నెల. ఇక సురేష్ని విసురుగా వదిలి ఆమెను గట్టిగా హత్తుకొని మా ఇద్దరి జోలికి వచ్చారంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ అక్కడి నుండి వెన్నెలను తీసుకొని వెళ్తుండగా రాజేష్ వీపులో కత్తిపోటు పడింది. హా అంటూ అక్కడే ఆమె గుండెలపై కుప్పకూలిపోతుంటే రాజేష్ అంటూ గట్టిగా అరిచింది వెన్నెల. ఆమె జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి పీటల మీద కూర్చోబెడుతుంటే తండ్రి చేతిలో ఉన్న కత్తిని ఆమె పొట్టలోకి దింపుకుంది. వెన్నెల అంటూ అరిచాడు భూపతి. ఇక అక్కడ చూస్తున్న వాళ్ళంతా స్తంభాల్లా మారిపోయారు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్, వెన్నెల, మా మామ కాల్ చేస్తున్నారు, వీడిని తీసుకొని రమ్మని. ఏమంటావు, వెళ్దామా? ఆయనకి ప్రేముంటే ఆయనే వస్తారు రాజేష్, నీ పనులు మానుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు అంటుంటే అదేంటి అలా మాట్లాడతావు? ఊర్లో ఉన్న వాళ్ళకి సిటీకి రావడం ఎక్కడ వీలవుతుంది? ఒకరోజు వెళ్దాంలే, ఈవినింగ్ త్వరగా వస్తాను, బట్టలు సర్దిపెట్టు అంటూ భార్యకి కొడుక్కి ముద్దిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజేష్. ఇక సమ్ ఇయర్స్ బిఫోర్, కడుపులో పొడిచిన భూపతి పొడుచుకున్న కూతుర్ని అలా చూడగానే అప్పుడు అనిపించింది, అసలు ఈ పరువు ప్రతిష్ట దేనికోసం? పిల్లల ప్రాణాలే లేకపోయినప్పుడు ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం సంపాదించాలి, ఎవరి కోసం పరువు ప్రతిష్ట అని ఫీల్ అవ్వాలి అని. ఇక వెంటనే అటు అల్లుడిని ఇటు కూతుర్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అల్లుడిగా రాజేష్ని ఒప్పుకున్నాడు భూపతి. ఇక తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక మంచి కంపెనీలో జాబ్ ఇప్పించాడు. కానీ నా టాలెంట్ని బట్టి జాబ్ రావాలి మావయ్య, మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి జాబ్ ఇస్తే అందులో నా తెలివి ఎక్కడుంది? నా భార్య పిల్లల్ని నా తెలివితో నా కష్టార్జితంతో వాళ్ళను సాకాలి అంటుంటే అల్లుడు సెల్ఫ్ రెస్పెక్ట్కి గర్వంగా అనిపించి ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సరే అల్లుడు గారు, నా కూతురు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు భూపతి. ఇక వీళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు.